ఓం నమ శివాయ. నేను మీ వీరేస్వామిని. మహి మీడియా ప్రేక్షకులందరూ కూడా చూస్తున్న మహాశైలందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. అమ్మ దయ లేనిది ఏది లేదని శాస్త్రం చెప్పబడుతుంది. ఆ యొక్క కరుణా కటాక్ష వీక్షణతో అమ్మవారి ఆశీర్వాదంతో ఈరోజు దసరా నవరాత్రిలో భాగంగా ఏ రోజు అమ్మవారు ఏ అవతార దర్శనమిస్తుంది చెప్పుకుందాం. మొదటి రోజు బాల త్రిపుర సుందరి అమ్మవారి యొక్క దర్శనమిస్తుంది. ఈ యొక్క బాల త్రిపుర సుందరి 3వ తారీఖు 10వ నెల 2024 గురువారం నాడు మొదటి రోజు అమ్మవారు ఈ రూపంలో దర్శనమిస్తుంది. బాల అనగా మీ అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే చిన్న పిల్ల అని అర్థం. బాల అంటే పిల్ల అని అర్థం. ఆ యొక్క అమ్మవారు ఒక బాల రూపంలో ఆ రోజు దర్శనమిస్తున్నారు. అంటే చిన్నపిల్ల ఏ విధంగా పుట్టి పెద్ద అవుతుందో ఆ విధంగా మన ఇంట్లోకి వస్తున్న అమ్మవారు బాల రూపంలో మొదటి రోజు దర్శనమిస్తున్నారు. ఆ అమ్మవారి యొక్క శ్లోకము: రీంకారాసన గర్భితాం నలశిఖాం సౌక్లీం కలాం బిభ్రతీం సౌవర్ణాం వరధారిణీం వరసుధాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణి. శ్రీచక్రం ఉన్నటువంటి ఒక కోణంలో అమ్మవారు కూడా ఒకటి బాల త్రిపుర సుందరి అమ్మవారు. ఈ యొక్క అమ్మవారు ఈరోజు గులాబీ రంగు చీరల దర్శనమిస్తుంది. అదేవిధంగా ఈరోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యము కట్టె పొంగలి. కట్టె పొంగలి అనగా నైవేద్యం ఏంటంటే పెసరపప్పు బియ్యాన్ని బాగా ఉడికించిన తర్వాత అందులో కొన్ని మిరియాలు వేసి ఇంత జీడిపప్పు వేసి నెయ్యితోటి తాలింపు వేయాలి. దాన్ని కట్టె పొంగలి అంటారు. ఈరోజు అంటే అమ్మవారికి మీరు గమనించండి, చిన్నపిల్లలకు మనం బాగా ఉడకబెట్టిన అన్నాన్ని తినిపిస్తుంటాం. అదేవిధంగా అమ్మవారు బాల అంటే చిన్న పిల్ల కాబట్టి చూడండి, అమ్మవారికి ఏ రోజు ఏ చీర ఏ నైవేద్యము దాని ప్రత్యేకత ఏంటి మనం తెలుసుకోవాలి. గులాబీ రంగు చీర అంటే చిన్నపిల్లలందరికీ మనం పింక్ డ్రెస్సులు వేస్తుంటాం. ఆ విధంగా అమ్మవారికి గులాబీ రంగు ఇష్టం చీర. మరి అదేవిధంగా లంగావోని అలాంటి గులాబీ రంగులు ఇష్టం ఉంటుంది. ఆ విధంగా అక్కడ కలరు ఆ చీర తీసుకోవడం జరిగింది. మరి నైవేద్యం కట్టె పొంగల్ ఎందుకు పెడుతున్నామంటే చిన్నపిల్లలకు ఉడికించిన అన్నం ఏదైతే ఉంటుందో అదే కట్టె పొంగలి బాగా ఉడికించి మెత్తటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలని చెప్పి శాస్త్రం చెప్పబడుతుంది. మరి అదేవిధంగా ఈ అమ్మవారి కొనడం వల్ల ఏమి లాభం? మొదటి రోజు బాల త్రిపుర అమ్మవారిని పూజించడం వల్ల మనకు ఎలాంటి ఫలితం దక్కుతుంది అనగా, అమ్మవారి యొక్క చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో మన ఇంట్లో వాళ్ళకి గ్రహ దోషాలని తొలగిపోయి మనకు ఎవరైనా చక్కని సంతానం కాకపోయినా మన కుటుంబంలో ఆ రోజు పూజ చేస్తే చక్కటి సత్సంతానం కలుగుతుంది చెప్పి శాస్త్రం చెప్పబడుతుంది. స్వామి, మరి సత్సంతానం అంటే ఏంటి అనుకోవచ్చు. మనకు అనేక మంది చూస్తున్నాం ప్రస్తుత సమాజంలో, కొడుకులు పుట్టినబడి కూడా తల్లిదండ్రులకు సంతోషం లేని స్థానాలు ఉన్నాయి ఈ రోజుల్లో. ఒక తండ్రి అంటే గౌరవం లేదు, ఓ తల్లి అంటే గౌరవం లేదు. అలాంటి దుస్థితి ఏర్పడుతుంది. ఎందుకయ్యా అంటే మన ఆలోచన విధానము వేరే అవుతుంది. ఇలాంటి చెప్పేవాళ్ళు లేక ఇదంతా సమాజంలో దురదృష్టవశాలు జరిగిపోతుంది. మరి నవరాత్రులు జరుగుతున్నాయి. మొదటి రోజు ఇంత ఈ విధంగా వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు మేమంతా చెప్పినప్పుడు కూడా దాన్ని పట్టించుకునే నాతులు లేకపోతే వాళ్ళ కర్మకు వాళ్ళు వదిలేస్తారు. ఈరోజు మేము ఎందుకు చెప్తున్నాం ఇవన్నీ కూడా? మరి బాల అనగా ఎవరికైతే సంతానం లేదో మొదటి రోజు ఆ హోమంలో పాల్గొనండి, ఆ కుంకుమార్చనలో పాల్గొనండి, అమ్మవారికి అభిషేకంలో పాల్గొనండి, ఆ తీర్థాన్ని స్వీకరించండి, చక్కటి సత్సంతానాన్ని కనండి. ఆ యొక్క సంతానం వల్ల 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి, కానీ 10 మందిని ఏడిపించే విధంగా ఉండకూడదు. అందుకనే అమ్మవారికి ఆశ్రమంతో చక్కటి సంతానం పొందడానికై మొదటి రోజు మీరు బాల త్రిపుర అమ్మవారికి కొలవండి, సంతోషంగా ఉండని చెప్పి ముగిస్తున్నాము.